అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలా అయితేనే ఛానల్ కి ఫాస్ట్ గా గ్రోత్ అనేది ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే హెయిర్ స్ట్రైట్నింగ్ ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను నేను ఇంట్లోనే ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను వితౌట్ ప్రొఫెషన్స్ అన్నమాట మనము హెయిర్ స్ట్రైట్నర్ తీసుకున్నాము అనుకో మనమే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియో అనేది లెంతీగా ఉంటుంది కొంతమందికి ఏంటంటే వీడియో చూస్తున్న వాళ్ళకి పెద్ద వీడియోస్ ఉంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా కానీ మనము వీడియోని ఎక్కడ స్కిప్ చేసినా మనకు అర్థం అవ్వదన్నమాట అందుకోసమే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదొకటైతే మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లోనే ఈజీగా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేసుకోవచ్చు మన దగ్గర హెయిర్ స్ట్రైట్నర్ ఉందనుకో మనము ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు మనం కాకపోతే ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకుంటే అది ఏంటంటే లైట్ ఉంటుంది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట నేను వచ్చేసి ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్ తీసుకున్నాను నేను వచ్చేసి ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్ యూస్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి 2-in-1 అనమాట మనం స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ మనము కర్ల్స్ కూడా చేసుకోవచ్చు దీంతో అడ్వాంటేజెస్ ఉంటాయి డిసడ్వాంటేజెస్ ఉంటాయి అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటి అంటే దీంతో స్ట్రైట్నింగ్ అండ్ కర్ల్స్ కూడా చేసుకోవచ్చు డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇక్కడ ప్లీట్ ఉంది కదా అది చాలా డేంజర్ అనమాట మనము చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇది హీట్ అయిన తర్వాత మన ఫింగర్స్ ఇక్కడ తగలకూడదు ఎందుకంటే ఇది చాలా షార్ట్ సర్క్యూట్ అవుతుంది అనమాట అందుకోసం మనం ఈ ప్లేట్స్ దగ్గర మన ఫింగర్స్ తగలకుండా చూసుకోవాలి ప్లాస్టిక్ దగ్గర పట్టుకుంటే ఎక్కడ పట్టుకున్నా ఏం కాదు స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు మన ఫింగర్స్ అనేవి ఇక్కడ తగలొద్దు అండ్ ఇక్కడ నెక్ దగ్గర కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి మనం ఇట్లా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు మనం ఇలా దూరం పెట్టేసి ఇలా చేసుకోవాలన్నమాట ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది మీకు అర్థం చేసుకోవడానికి వేరే స్ట్రైట్నర్స్ ఏంటంటే లో మీడియం హై అలా ఉంటాయి ఇది జస్ట్ ఏంటి అంటే మనం ఈ ప్లగ్ అనేది స్విచ్ బోర్డ్ లో ఇన్సర్ట్ చేసామంటే మనకి ఈజీగా చేసేసుకోవచ్చు ఇదేంటంటే ఫస్ట్ నాకు సాకెట్ బాక్స్ అనేది ఉంది అందులో నేను ఫస్ట్ ఈ ప్లగ్ ని ఇన్సర్ట్ చేస్తాను ఆ ప్లగ్ ఇన్సర్ట్ చేశాక ఏం చేయాలి అంటే ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కనిపిస్తుంది కదా ఇది ఇలా పైకి కిందికి అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి రెడ్ లైట్ వస్తుంది మనం పైకి అన్నామంటే అంతే దీనికి టెంపరేచర్ సెట్టింగ్ అనేది ఏమీ ఉండదు ఇప్పుడు మీకైతే ప్లగ్ ఇన్సర్ట్ చేసి చూపిస్తాను చూడండి నేను స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను ఇక్కడ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ చూపించాను కదా ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేసాము అంటే మనకి ఇట్లా ఆటోమేటిక్ గా రెడ్ లైట్ అనేది వచ్చేస్తుంది కిందికంటే ఆఫ్ అనమాట పైకంటే ఆన్ సింపుల్ దీనికి టెంపరేచర్ సెట్టింగ్ అనేది ఏమీ లేదు లైట్ అనేది బ్లింక్ అవుతుంది డైలీ నాకు ఇట్లా బ్లింకింగ్ అనిపించా అంటే కెమెరాలో చూస్తున్నా కదా ఇలా బ్లింకింగ్ అనిపిస్తుంది ఇక్కడ కరెక్ట్ గానే ఫిక్స్ చేశాను ఓకే మనం దీన్ని ఏం చేయాలి అంటే ఒక 1 or 2 seconds ప్రీహీట్ అవ్వనివ్వాలి ప్రీహీట్ అయిన తర్వాత మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేయాలి ఫస్ట్ అయితే హెయిర్ ని నేను ఎలా డివైడ్ చేసుకోవాలో చూపిస్తాను మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునే ముందు మనం ఫస్ట్ కంపల్సరీగా హెయిర్ సిరమ్ అనేది అప్లై చేయాలి మీరు మార్కెట్లో ఏది దొరికితే హెయిర్ సిరమ్ యూస్ చేసుకోవచ్చు మీకు ఏది బ్రాండెడ్గా అనిపిస్తే నేనైతే శ్రీక్ హెయిర్ సిరమ్ యూస్ చేస్తాను చూపిస్తాను నాకు హెయిర్ సిరమ్ మీద స్టిక్కరింగ్ అనేది వెళ్ళిపోయింది మనకు మీషోలో కూడా అవైలబుల్ ఉంటుంది నేనైతే ఈ హెయిర్ సిరమ్ అనేది యూస్ చేస్తాము ఇది ఎందుకు యూస్ చేస్తాము అంటే మనము మన హెయిర్ ని ఏంటంటే డ్యామేజ్ చేయకుండా చూస్తుంది హీట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట కంపల్సరీగా మనము స్ట్రైట్నింగ్ చేసుకునే ముందు మనము ఈ సిరమ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి ఎందుకంటే డ్యామేజ్ చేస్తుంది హెయిర్ ని అందుకోసమే హెయిర్ సిరమ్ కంపల్సరీగా అప్లై చేయండి ఇది మాత్రం స్కిప్ చేయకండి హెయిర్ సిరమ్ లేకుండా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోకండి నా హెయిర్ చూడండి ఫస్ట్ ఇలా ఉంది కదా అంటే నేను హెయిర్ స్ట్రైట్నింగ్ లిటిల్ బిట్ చేసుకునే మేము ముందుకు వచ్చాను లేకపోతే నాది ఇంకా కర్ల్స్ ఎక్కువగానే ఉంటుంది ఫ్రీజీగా ఉంటుంది అనమాట నా హెయిర్ ఫస్ట్ నేను లిటిల్ బిట్ హెయిర్ సిరమ్ యూజ్ చేసి కొంచెం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకొని వచ్చాను ఎందుకంటే నా హెయిర్ చాలా టైం పడుతుంది అనమాట హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి అందుకే కొంచెం చేసుకొని అయితే మేము ముందుకు వచ్చాను ఇప్పుడు మళ్ళీ చూపించబోతున్నాను హెయిర్ సిరమ్ ఎట్లా అప్లై చేయాలి హెయిర్ స్ట్రైట్నింగ్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చేయకుండా చూడండి మనం ప్లక్కర్స్ యూజ్ చేయాలి ఇలా పార్టీషన్స్ లాగా డివైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే నా హెయిర్ కి క్లిప్స్ ఉన్నాయి కదా అవి రిమూవ్ చేస్తున్నాను ఫస్ట్ అవి రిమూవ్ చేసిన తర్వాత ప్లక్కర్ అయితే ఇప్పుడు పెడతాను చూడండి ఫస్ట్ వచ్చేసి హెయిర్ ని ఇలా 2 పార్టీషన్స్ లాగా డివైడ్ చేయండి హెయిర్ సిరమ్ అప్లై చేయడానికి
ఇలా మనము ఇలా స్ప్రే చేసుకోవచ్చు, లైట్గా స్ప్రింక్లింగ్ ఇలా స్ప్రే చేసుకోవచ్చు, లేకపోతే ఇలా హ్యాండ్ మీద కొంచెం పామ్ హ్యాండ్ మీద వేసుకొని ఇట్లా అప్లై కూడా చేసుకోవచ్చు. ఇట్లా పామ్లో వేసుకున్నామే అంటే మనం కంపల్సరీగా ఇలా ఫింగర్స్ ఇలా వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. హెయిర్ మధ్యలోకి ఇలా ఫింగర్స్ని ఇలా పెట్టాలన్నమాట. ఇలా అయితే హెయిర్కి మొత్తం అప్లై అవుతుంది. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చేసుకోండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది వీడియో అనేది. ఇలా కంప్లీట్గా అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ప్లక్కర్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. హెయిర్ని అయితే ఫస్ట్ వెనక్కి వేసుకోండి. ఆ తర్వాత పైన లేయర్ ఉంది కదా, ఆ లేయర్ మొత్తం ఇలా హోల్డ్ చేసుకోండి హ్యాండ్లో. ఫస్ట్ ఎక్కువ హోల్డ్ చేసుకోండి హ్యాండ్లో. నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇట్లా చాలా మట్టుకి ఇట్లా హోల్డ్ చేసుకోండి నేను చూపిస్తున్నట్టుగా. ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఇలా చేసుకొని మనం ప్లక్కర్ అనేది పెట్టుకోవాలి పైన. ఇలా హోల్డింగ్ అయితే అయిపోయింది చూడండి. మొత్తం ఇలా రోల్ చేసుకొని ఇట్లా ప్లక్కర్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మన హెయిర్ వేరే హెయిర్ ని డిస్టర్బ్ చేయాలన్నమాట స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు. అందుకోసమే ఇలా హెయిర్ ఇలా రోల్ చేసుకొని ఇలా ప్లక్కర్ పెట్టుకుంటే ఈ హెయిర్ కి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. చూడండి వెనక్కి ఇట్లా హెయిర్ లీవ్ చేసాం కదా, ఈ హెయిర్ ఇట్లా 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని ఇలా ఫ్రంట్ వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ వేసుకున్న తర్వాత హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఇదైతే నేను ఒక 1 or 2 seconds ఆన్ చేసి పెట్టాను, ఎందుకంటే ప్రీ హీట్ అవ్వాలి. ప్రీ హీట్ చేయకుండా ఏంటి అంటే హెయిర్ స్ట్రైట్నింగ్ తొందరగా అవ్వదు. అందుకోసమే ఫస్ట్ మనం స్విచ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. స్విచ్ ఆన్ చేయకుండా స్టార్ట్ చేసామనుకో టైం పడుతుంది చాలా. ఇప్పుడు చూడండి నేను ఇట్లా పార్టీషన్స్ లాగా డివైడ్ చేశాను. ఇంకా హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మనం ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఇలా మెల్లిగా డ్రాగ్ చేయాలి, ఫాస్ట్గా చేయకూడదు. ఇట్లా మెల్లిగా చేయాలన్నమాట. ఎంత ఓపికగా చేస్తే అంత మంచిగా వస్తుంది మన హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది. ఈ పేషెన్స్ అనేది ఉండాలి. ఎక్కువ మటుకి మనం ఏ వర్క్ చేసినా కానీ మనము వాల్యూమ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఒక 45 minutes అలా పడుతుంది అనమాట హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి. నా వాల్యూమ్ ఎక్కువగానే ఉంటుంది, అప్ టు 45 minutes అయితే తీసుకుంటుంది హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి. ఎవరిదైతే చాలా థిన్గా ఉంటుందో హెయిర్ అనేది వాల్యూమ్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఒక 10-15 minutesలో అయిపోతుంది. నేను ఒక 2 years 3 years బ్యాక్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు కొత్త హెయిర్ స్ట్రైట్నర్స్ వస్తున్నాయి, హాట్ హెయిర్ బ్రషెస్ అని, అవి చాలా తొందరగా అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రజెంట్ నా దగ్గర ఇది ఉంది, అందుకే నేను ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా బ్రాండే అనమాట, ఫిలిప్స్ అనేది. అందుకే ఇది ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకున్నాను, బాగానే ఉంది. అరౌండ్ 1500 అలా పడినట్టుంది స్ట్రైట్నర్. ఎవరికైతే కర్లీ హెయిర్ ఉంటుందో వాళ్ళకైతే చాలా వర్కౌట్ అవుతుంది హెయిర్ స్ట్రైట్నర్ అనేది. వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. మనము బయటకు వెళ్ళామంటే కంపల్సరీగా ఒక 2-3 వరకన్నా అడుగుతారు హెయిర్ స్ట్రైట్నింగ్కి. అదేదో ఇంట్లో మనమే చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చూడండి, మనము ఇక్కడ హెయిర్ స్ట్రైట్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే కింద కర్ల్స్ కూడా చేసుకోవచ్చు. ఇది 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కర్ల్స్ చేసుకోవాలి అంటే మనం స్ట్రైట్నర్ని కొంచెం ట్విస్ట్ చేయాలి. ఇలా చేసాము అంటే మన హెయిర్ అనేది కర్ల్స్ లాగా ఫామ్ అయిపోతాయి. చూడండి ఇలా కొంచెం తిప్పాలి, ఇలా టర్న్ చేసామంటే మన హెయిర్ అనేది కర్ల్స్ వచ్చేస్తాయి. చూడండి హెయిర్కి కర్ల్స్ మంచిగా వస్తాయి. ఇలా తిప్పాలి స్ట్రైట్నర్ని, కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మన ఫింగర్స్ అనేవి ఈ ప్లేట్స్ మీద తగలకుండా చూసుకోండి. చేసుకుంటుంటే అదే అలవాటు అయిపోతుంది అనమాట. స్టార్టింగ్లో నాకు కూడా కొంచెం రిస్క్ అనిపించింది, చేస్తూ ఉంటే అర్థమైపోయింది అనమాట. చూడండి ఎంత స్ట్రైట్గా అయిపోయింది, కనిపిస్తుంది కదా మీకు. చూడండి దీనికి డిఫరెన్స్ చూడండి. ఇది కొంచెం ఫ్రీజీగానే ఉంది, ఇది కొంచెం సిల్కీ అయిపోయింది. చూడండి చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా కాస్ట్ ఎక్కువైనా సరే మంచి బ్రాండ్వి తీసుకోవాలన్నమాట. మంచిది, అందుకోసమే కాస్ట్ ఎక్కువైనా సరే మంచిది తీసుకుంటే మనకి లైఫ్ ఇస్తుంది అనమాట, ఏదైనా సరే అది.
ఇలా అయితే అయ్యింది. ఇప్పుడు ఇటు సైడ్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఏంటంటే ఇలా ఫోన్లో కెమెరా ఆన్ చేసుకొని చూపించాల్సి వస్తుంది కదా మీ అందరికీ. అలా కొంచెం మాకు అర్థం అవ్వదు అనమాట, కరెక్ట్గా స్ట్రైట్నింగ్ అవుతుందో లేదో. మనం ఇంట్లో మిర్రర్స్లో చూసుకుంటేనే కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ నాకు డిస్టెన్స్ చాలా దూరంలో ఉందన్నమాట మిర్రర్ అనేది. అందుకోసం నేను ఫోన్లోనే చూసుకుంటూ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, మనం కర్ల్స్ వచ్చేసి ఇలా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్నర్ని ఇలా రొటేట్ చేయాలన్నమాట. అలా అయితే కర్ల్స్ అనేవి మంచిగా వస్తాయి. ఇలా మెల్లిగా చేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా వస్తుంది అనమాట. చూడండి, ఎక్కువగా తిప్పితే ఎక్కువ కర్ల్స్ వస్తాయి అనమాట. ఇది 2-in-1 లాగా యూజ్ చేసుకోవచ్చు మనము. నాకు ఏంటంటే కెమెరాలో చూస్తున్నా కదా, భయం వేస్తుంది అనమాట, ఇది ఎక్కడ ఫింగర్ తగులుతుందో ఏమో అని. కెమెరా దగ్గరలో ఉంటే కనిపించట్లేదు, దూరం ఉంటేనే కనిపిస్తుంది. ఎందుకంటే హెయిర్ రావాలి, నేను రావాలి వీడియోలో, అలా అనమాట. చూడండి, మంచిగా సిల్కీ అయిపోయింది. నా హెయిర్ వాల్యూమ్ వచ్చేసి చాలా థిక్ ఉంటుంది కాబట్టి నాకు కనీసం ఒక 45 minutes అన్నా పడుతుంది అనమాట. 1 hour కూడా 1 hour ఏమవ్వదులే కానీ 45 minutes అన్నా అవుతుంది. హెయిర్ థిక్ ఉంటే మనం హెయిర్ స్టైల్ వేసుకున్నా చాలా బాగుంటుంది లుక్ వైజ్ వచ్చేసి. ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇదైతే అయిపోయింది. చూడండి, మీకు తెలుస్తుంది కదా డిఫరెన్స్ అనేది, మంచిగా సిల్కీగా అవుతుంది. నేను వచ్చేసి ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్ యూజ్ చేస్తున్నాను, చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ హెయిర్ ఉంది కదా, బ్యాక్ సైడ్ వేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ వేసుకున్న తర్వాత ప్లక్కర్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ప్లక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, ముందుగా హెయిర్ ఏదైతే రోల్ చేసామో ఆ హెయిర్ని ఇలా లీవ్ చేయాలి. లీవ్ చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో నుంచి కొంచెం హెయిర్ తీసుకోవాలన్నమాట. కొంచెం హెయిర్ తీసుకొని మళ్ళీ పైన హెయిర్ని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకోవాలి. వెంటనే ఏంటంటే ఈ హెయిర్కి డిస్టర్బ్ అవ్వకుండా అన్నమాట, ఇది రోల్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇక్కడ ఏ హెయిర్ అయితే ఉందో అది తీసుకోండి. అది తీసుకొని ఏం చేయాలి అంటే, మనము దీన్ని ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఇది ఇలానే ఉండనివ్వాలి ఈ హెయిర్ని. సెకండ్ లేయర్ ఏదైతే తీసుకున్నామో అది మళ్ళీ ఇలా 2 sides వేసుకోవాలి. 2 sides వేసుకున్న తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని 1 or 2 seconds వెయిట్ చేయండి మళ్ళీ, ఎందుకంటే ఇంతసేపు ఆఫ్ చేసి పెట్టాం కదా. ఆన్ చేసుకొని వెంటనే చేయకండి, ఆన్ చేసి కొద్దిసేపు వెయిట్ చేయండి. నేనైతే స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ సెకండ్ లేయర్. తొందరగా డ్రాగ్ చేయకండి, కొంచెం ఇలా మెల్లిగా లాగండి అనమాట. మెల్లిగా లాగుతూ ఉంటేనే హెయిర్ స్ట్రైటింగ్ తొందరగా అవుతుంది. మరీ స్పీడ్గా డ్రాగ్ చేయకండి కిందికి. ఇది వచ్చేసి సెకండ్ లేయర్ అనమాట. మనం ఇలా స్ట్రైట్నర్ తోటి ఇలా ట్విస్ట్ చేసుకున్నాం అనుకో, మనకు కర్ల్స్ అనేటివి ఆటోమేటిక్గా అయిపోతాయి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలా కర్ల్స్ చేసేసుకోవచ్చు. సపరేట్ స్ట్రైట్నర్ అవసరం లేదు దీనికి. ఇది 2-in-1 అని చెప్తున్నాను కదా. మనము హెయిర్ అనేది సిల్కీగా చేసుకోవచ్చు, స్మూత్ అండ్ షైనీగా, అండ్ ఇంకా కర్ల్స్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా రొటేట్ చేసుకున్నాం అనుకో ఆటోమేటిక్గా కర్ల్స్ అనేటివి అయిపోతాయి. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకొక లేయర్ బ్యాలెన్సింగ్ ఉందన్నమాట, అది కూడా చేసి చూపించేస్తాను. చూడండి కనిపిస్తుంది కదా, ఇలా తొందరగా అయిపోతుంది, మరీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, ఈ హెయిర్ని కూడా ముందు ఫిక్స్ చేసుకున్న దాంట్లోకి వేసేస్తాము. ముందు వేసిన దాంట్లోకి యాడ్ చేసేద్దాము. చూడండి, ఇది కూడా ఇలా పెట్టేసుకోండి, ముందు దాంట్లోకి యాడ్ చేసేసుకోండి.
లాస్ట్కి ఒకటే లేయర్ మిగిలింది చూడండి. ఇది ఒకటి చేసేస్తే మన హెయిర్ స్ట్రైట్నింగ్ అయిపోయినట్టే. ఇది కూడా సేమ్ 2 పార్టిషన్స్ లాగా డివైడ్ చేసుకోండి. ఇలా వేసేసుకోండి, అయిపోతుంది. ఇది లాస్ట్. ఇంకా మళ్ళీ ఇక్కడ ఆన్ బటన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని మళ్ళీ 1 సెకండ్ 2 సెకండ్స్ వెయిట్ చేసి స్టార్ట్ చేయండి హెయిర్ స్ట్రైట్నర్. ఇలా నేను చూపిస్తున్నట్టుగా చేసుకోండి, స్లోగా డ్రాగ్ చేయండి. నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మనం ఫ్రంట్ కూడా ఇలా చేసుకోవాలి, కాకపోతే ఏంటంటే మనం స్కార్ఫ్ దగ్గర టచ్ అవ్వకుండా చూసుకోవాలి స్ట్రైట్నర్ని. నేను అందుకే హెయిర్ ఇలా లేపుతా, ఇలా లేపి ఇలా చేసుకుంటా. ఎక్కడ హెడ్కి తగలనివ్వద్దు, ఎందుకంటే చాలా హారిబుల్గా ఉంటుంది పెయిన్ అనేది. అందుకే చాలా కేర్ఫుల్గా చేసుకుంటాను. ఇలా మెల్లిగా డ్రాగ్ చేయాలి. లాస్ట్కి వచ్చేసి మనం కర్ల్స్ కావాలి అనుకుంటే మళ్ళీ ఇలా వేసేయాలన్నమాట. ఇలా టర్న్ చేస్తే మనకి కర్ల్స్ అనేవి అయిపోతాయి చూడండి. మీకు నా వాయిస్ ఆడిబుల్గా లేకపోతే నాకు చెప్పండి, ఏంటంటే నేను మైక్ అనేది ఇంకా యూజ్ చేస్తలేను అనమాట. మైక్ యూజ్ చేస్తే ఏంటంటే క్లియర్గా ఉంటుంది వాయిస్. నేను డైరెక్ట్ ఫోన్లోనే షూట్ చేస్తున్నాను వీడియోస్ కానీ వాయిస్ కానీ, మైక్ యూజ్ చేయట్లేదు. ఇంకా మైక్ ఎందుకు యూజ్ చేస్తారంటే బయట వాయిసెస్ వినిపించకుండా, డిస్టర్బెన్స్ అవ్వకుండా అనమాట. బయట ఎవరు మాట్లాడినా కానీ మైక్ యూజ్ చేసామంటే వాళ్ళ వాయిస్ అనేది రాకుండా ఉంటుంది. అందుకోసమే మైక్ యూజ్ చేస్తారు అందరూ. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకోలేదు, ఫ్యూచర్లో నేను కూడా తీసుకుంటాను. కంపల్సరీ కావాలి. యూట్యూబ్ ఛానల్ చేసామంటే మైక్ కావాలి, ట్రైపాడ్ కావాలి, అన్నీ కావాలన్నమాట. మనం ముందు కూడా ఇలా చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది అనమాట. కర్ల్స్ కావాలంటే కర్ల్స్కి ఇలా తిప్పితే కర్ల్స్ అవుతాయి. నేనైతే సిల్కీగానే చేసుకుంటున్నాను చూడండి. నేను కింద చూపించినట్టుగా మీరు ఇలా రొటేట్ చేశారనుకో స్ట్రైట్నర్ని, మీకు కర్ల్స్ అవుతాయి అనమాట. ఇక్కడ కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ కర్ల్స్ అనేవి ఇలా పెట్టుకోవడం. నాకు ఇష్టం ఉండదు, నేనైతే హెయిర్ సిల్కీ చేసుకుంటాను, మళ్ళీ కర్ల్స్ ఎప్పుడు పెట్టుకోను. కాకపోతే కింద కొంచెం చేసుకుంటా కావాలంటే. కంప్లీట్గా అయితే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయడం అయితే అయిపోయింది. మొత్తం కంప్లీట్గా ఫినిష్ అయితే అయిపోయింది చేయడము. కానీ సెల్ఫ్గా చేసుకోవడం అంటే చాలా కష్టం, వాల్యూమ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు. ఎవరితో అయినా చేయించుకుంటేనే బాగుంటుంది. ఇంట్లో ఎవరైనా ఉంటే మనం చేసుకుంటే ఏంటంటే మధ్యలో హెయిర్ అనేది కొంచెము అలాగే మిగిలిపోతూ ఉంటుంది. అందుకోసం నేను ఫ్రంట్ ఒక మిర్రర్, బ్యాక్ ఒక మిర్రర్ పెట్టుకొని అబ్జర్వ్ చేసుకొని చేసుకుంటాను అనమాట. ఇలా ఈ ఫేసింగ్ ఒక మిర్రర్ పెట్టుకొని ఇక్కడ వెనక చూసుకుంటూ చేసుకుంటాను కొంచెం. అప్పుడైతే మనకు తెలిసిపోతుంది అన్నమాట. మనం చాలా ఎక్స్పర్ట్స్ అయితే మనం ఏదైనా చేసేసుకోవచ్చు, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా. నేనే ట్రై చేసేస్తున్నాను. ఏంటంటే ఒకరిని అడగడం అసలు నాకు కూడా ఇష్టం ఉండదు ఊరికే. ఇలా అనమాట. మొత్తం కంప్లీట్గా అయిపోయినాక కూడా ఒకసారి మొత్తం ఒక దగ్గర పెట్టేసి ఇలా చేసేస్తా ఫినిషింగ్ అనేది. ఇలా కూడా చేసేసుకోవచ్చు లాస్ట్కి. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే చూపిస్తా. ఇక్కడ కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ ఇలా ఉండాలి అనుకుంటే ఇలా వదిలేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను. ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో చూసేద్దాము. కంప్లీట్గా స్ట్రైట్నింగ్ అయిందా లేదా అబ్జర్వ్ చేయండి మీరు కూడా. మీకు నా హెయిర్ స్ట్రైట్నింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.